నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మది కోరిన ప్రణయం పార్ట్ 73తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లేదా విన్నాకైనా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. మీ విలువైన సపోర్ట్ వల్ల కథ మరికొంతమందిలోకి రీచ్ అవుతుంది. అద్వైత్ వాళ్ళని నరకం చూపించి చంపాలి అని అనగానే ముందు అసలు పర్సన్ ఎవరో మనకి తెలియాలి. వీళ్ళని వాడు వాడుకున్నాడని నాకు అనిపిస్తుంది. వీళ్ళేదో ఉత్తములని కాదు, కానీ వీళ్ళ బలహీనతని వాడు వాడికి అనుకూలంగా మార్చుకున్నాడు. ఇప్పుడు వీళ్ళని మనం డైరెక్ట్గా వెళ్ళి కదిలించాము అంటే అవతలి వాడు మనకెవరో తెలీదు. కాబట్టి వాడికి భూమి ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది. అనవసరంగా తను డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మనం అన్నిట్లో ఇన్వాల్వ్ అయితే. అందుకే ముందు తన చదువు పూర్తయిపోవాలి. ఈ సంవత్సరం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఈ సంవత్సరం వాళ్ళు చాలా ఎక్కువగా వెతుకుతారు అనిపిస్తుంది. ఎందుకంటే నల్లత్రాచు చెప్పిన దాన్ని బట్టి తనకి వాళ్ళు అనుకున్న వయసు రాగానే వాళ్ళు చేయాలనుకున్నది చేయాలి కదా అని అంటాడు దక్ష్. ఒకవేళ ఆ రోజు తను ఆ ఇంట్లో నుంచి బయటపడకపోతే తన పరిస్థితి ఏంటన్నయ్య అని అంటాడు అద్వైత్. డెఫినెట్గా ఈ పాటికి ఈ లోకంలో ఉండేది కాదు. ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి, అసలు మెయిన్ పర్సన్ ఆలోచన ఏంటి అనేది. ఎందుకు భూమి విషయంలో వాడు ఇన్వాల్వ్ అయ్యాడు అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఎలా అన్నయ్య? మనం ఆ భద్రావతిని, ఆమె కొడుకుని పట్టుకొని 4 పీకితే తప్ప మామూలుగా తెలిసే అవకాశం ఎలా ఉంది? భూమి కూడా అతన్ని చూడలేదు కదా, మాటలు మాత్రమే విన్నది కదా. ఇక తెలిసింది వాళ్ళిద్దరికీ. వాళ్లే చెప్పాలి వాడు ఎవరనేది అని అంటాడు అద్వైత్. వాళ్ళని ఇప్పుడు మనం పట్టుకొని కొట్టాము అంటే విషయం తెలిసిపోతుంది కదా అవతలోడికి. అది జరగకూడదనే కదా నేను ఇందాక చెప్పింది. సీక్రెట్గా మెయింటైన్ చేయలేమా మనం? అందులో నువ్వు ఈజీగా చేయగలవు కదా అన్నయ్య. లేదురా, ఇంకొక విషయం అయితే అలా చేయొచ్చు, కానీ ఈ విషయంలో మనం అలా చేయలేం. ఎందుకంటే వాడికి అన్నీ చేరవేసే మనిషి ఆ ఇంట్లో కంపల్సరీ ఉండి ఉంటాడు. మరి మనకి ఎలా తెలుస్తుంది అన్నయ్య? ప్రస్తుతం మన మనిషి ఒకడు వాళ్ళింట్లో వాళ్ళ మనిషిగా చలామణి అవుతున్నాడు. అతన్ని అబ్జర్వ్ చేయమన్నాను. వాళ్ళని ఎవరెవరు కలుస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. అంతమంది రాక్షసుల మధ్య ఒక్కడు ఉంటే అనుమానం వస్తుందేమో. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండడంతో రిస్కులో పడతాడేమో కదా అన్నయ్య. వెల్ ట్రైన్డ్ మనిషినే అక్కడ ఉంచాను. ఇంకొక ఆప్షన్ లేదు మరి. అతను హ్యాండిల్ చేయగలడులే. చెప్పాను, మరీ డేంజర్ పరిస్థితుల వరకు వెళ్ళొద్దు, మామూలుగానే అబ్జర్వ్ చేయమని. చూద్దాం, మనకి విషయం తెలియాలి కదా ఏదో ఒక రూపాన అని అంటాడు దక్ష్. ఓహో, అయితే ఆపరేషన్ మొదలు పెట్టేశావు అన్నమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది మనకి అని అంటాడు అద్వైత్. సర్లే, ఇంక వెళ్ళు. వెళ్ళి నైనీతో టైం స్పెండ్ చేయి. తనకి ఉంటుంది కదా నీతో టైం స్పెండ్ చేయాలని అని అంటాడు దక్ష్. ఓకే ఓకే, మా వదిన గారిని ఇక్కడికి పంపిస్తాను. మా వదిన గారితో నువ్వు ఆడుకో, మా మేడంతో నేను ఆడుకుంటా అని కన్ను గీటుతూ అక్కడి నుంచి లేచి వెళ్తాడు అద్వైత్. దక్ష్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన విజయ్ కాసేపు ఆద్య వాళ్ళని నీళ్లల్లో ఆడుకొనిచ్చి, నువ్వొక్కదాని వాడుకోవడానికి వచ్చావా ఇక్కడ? రా పోదాం కాసేపు అని విజయ్ తనని లాక్కొని, మాకు కొంచెం ప్రైవసీ కావాలి, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆద్యని తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. భూమి నైని మాత్రమే నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అద్వైత్ అక్కడికి వచ్చి నిలబడగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కదా. తనుంటే వాళ్ళకి ప్రైవసీ ఉండదని అక్కడి నుంచి పక్కకు వెళ్తున్న భూమిని చూసి, భూమి, అన్నయ్యకి కొంచెం హెడేక్గా ఉందంట. హౌస్లో అన్నీ ఉన్నాయి, కాఫీ పెట్టిస్తావా అన్నయ్యకి అని అడుగుతాడు అద్వైత్. హెడేక్ అనగానే వెంటనే అడుగులు వేస్తుంది హౌస్ వైపు. ఆ ఫోటో గురించి అడగాలి ముందు అని చిన్నగా అడుగులు వేసుకుంటూ
హౌస్ వైఫ్ వస్తుంది భూమి. వెళుతున్న భూమిని చూసి, నీ మనసు అన్నయ్య వైపు లాగుతుంది భూమి. కానీ నీ భయం నిన్ను ఆపుతుంది. అయినా రక్త తిలకం అంత సులభంగా చెరపలేవు. నిన్ను మా అన్నయ్య గురించి మాత్రమే ఆలోచించేలా నేను చేస్తాగా అనుకొని ఆలోచిస్తున్న అద్వైతిని చూసిన నయని సైలెంట్గా పక్కకి వెళుతుంటే చెయ్యి పట్టి పక్కకి లాక్కు వెళ్తాడు అద్వైత్. అద్వైత్ ఆలోచిస్తూ నిలబడ్డం చూసి, పక్కన నేనుంటే కనీసం మాట్లాడడానికి కూడా ఏమీ లేనట్లుగా అలా ఆలోచిస్తూ నిలబడ్డారు అని కొంచెం బాధగా అనిపించి నయని పక్కకు వెళ్ళబోతుంటే అద్వైత్ తన చేయి పట్టి పక్కకు లాక్కొని వెళ్ళిపోతాడు. భూమి ఆలోచిస్తూనే లోపలికి రావడం చూసిన దక్ష్ ఇలా ఆలోచిస్తూ జీవితాంతం గడిపేస్తుందేమో ఈ మేడం అని అనుకుంటూ తన వైపే చూస్తూ ఉంటాడు. డైరెక్ట్గా దక్ష్ ముందుకి వచ్చి, హెడేక్ బాగా ఎక్కువగా ఉందా సార్ అని అడుగుతుంది. హెడేక్? ఇది అద్వైత్ పని అని అర్థమైపోతుంది దక్షకి వెంటనే. అవును, చాలా ఎక్కువ ఉంది. ఏ మసాజ్ చేస్తావా అని అడుగుతాడు. కాఫీ పెట్టుకొని వస్తాను మీకోసం అని లోపలికి వస్తుంటే, కిచెన్ ఎక్కడుందో తెలుసా నీకు అని అడుగుతాడు. చూస్తే తెలుస్తుంది కదా సార్ అని లోపలికి వెళ్ళిపోతుంది. తన వెనకే దక్ష కూడా వస్తాడు. తన చేయి పట్టి తీసుకువెళ్తుంటే అద్వైత్ ఆనందంగా అనిపిస్తుంది నయనికి. అలాగే కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అక్కడ సరుగుడు తోట ఉంటే ఆ తోటలోకి తీసుకువెళ్ళి అక్కడున్న బల్ల మీద కూర్చొని నయనిని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు అద్వైత్. తన పక్కనే కూర్చోబెట్టుకునేసరికి ఆనందంగా అనిపిస్తుంది నయనికి. అద్వైత్ వైపే చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు, దిష్టి పెడుతున్నావా అని అంటాడు కళ్ళెగరేస్తూ. ఏమీ లేదు అని అంటుంది మొహం ముడిచి. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నావుగా, ఇప్పుడు కొత్తగా చూసేది ఏముంది? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఒకేలా ఉంటానుగా అని అడుగుతాడు అద్వైత్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్గా మాత్రమే చూశాను, కానీ మిమ్మల్ని ఇష్టపడడం మొదలుపెట్టాక ఒక ప్రేమికుడిగా చూశాను మిమ్మల్ని. ఇప్పుడు భర్తగా కనిపిస్తున్నారు నాకు. అప్పుడు డిఫరెన్స్ ఉంటుంది కదా. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి ప్లీజ్ అని అంటుంది నయని. ఈ అండి గిండి గౌరవాలేంటమ్మా కొత్తగా? నీ నోటి నుంచి అవి వింటుంటే కొత్తగా అనిపిస్తుంది అంటాడు నవ్వుతూ. ఎంతైనా కాబోయే భర్త గారు కదా, ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా అని అంటుంది అద్వైత్ అలా తనతో మాట్లాడుతుంటే సంతోషంగా అనిపించి. మంచిది, ఆ గౌరవం జీవితాంతం ఉంటుందా, మధ్యలో సడలిపోతుందా అని అడుగుతాడు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది అని ఒక ఫీల్తో అంటుంది నయని. అబ్బా, ఈ భారీ డైలాగులు వినడం మన వల్ల కాదులే కానీ ఏదో అడగాలనుకున్నావుగా అడుగు అని అంటాడు అద్వైత్. మీరు నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారా, లేదు అంటే అని ఇంకా అడగలేక ఆగిపోతుంది నయని. నచ్చకుండా ఎవరి కోసమో నేను ఎందుకు తల వంచుతాను? నా గురించి తెలిసి కూడా నీకెలాంటి అనుమానాలన్నీ ఎందుకు వస్తాయి అని అడుగుతాడు చిరుకోపంగా అద్వైత్. అంటే మీరు కనీసం నాతో మాట్లాడడానికి కూడా అని నయని అనేసరికి, మరి నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు నువ్వు చెప్పు అని అడుగుతాడు అద్వైత్. ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి అని అంటుంది సిన్సియర్గా. మరి అప్పటి నుంచి నన్ను ఇష్టపడుతున్న నీకు నా గురించి నీకు తెలియలేదా? భూమి విషయంలో ఎందుకు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు? ఎప్పుడైనా నేను తనతో అలా ప్రవర్తించానా అని అడుగుతాడు అద్వైత్. లేదు లేదు, కానీ తన పట్ల మీరు చూపించే కేరింగ్, నాతో మీరు ఎప్పుడు గొడవ పడడంతో నేను అలా మిస్లీడ్ అయ్యాను. ఒకవేళ రేపు పెళ్ళయ్యాక నేనెవరితో అయినా కొంచెం చనువుగా మాట్లాడితే అప్పుడు కూడా అలాగే తప్పుగా ఆలోచిస్తావా అని అడుగుతాడు సూటిగా చూస్తూ. వెంటనే అద్వైత్ చేయి పట్టుకొని, సారీ, ఆ విషయంలో మాత్రం నాకు కూడా బాధగానే అనిపించింది. నేనెందుకు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను అని. కానీ
ఇక మీదట అలాంటి ఆలోచనలు నాకు రావు. మీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని అంటుంది. థ్యాంక్స్. ఆ నమ్మకాన్ని ఉంచుకో పర్మనెంట్గా. మధ్యలో మళ్ళీ అనుమానాలు అన్నావంటే ఊరుకోను. మీరు నన్ను ఇష్టపడ్డారు కదా అని అడుగుతుంది నైని. అబ్బా, చాలా తొందరగా తెలుసుకున్నావు తల్లి అని అంటాడు నవ్వుతూ అద్వైత్. అంటే నిజమే కదా, అంటే నన్ను కావాలని అని చిరుకోపంగా చూస్తుంది నైని. నువ్వెప్పుడు ఓపెన్ అవుతావా అని చూస్తున్నాను అని నవ్వుతూ అద్వైత్ అనగానే, కావాలని నన్ను ఏడిపించారు కదూ అని అద్వైత్ గుండెల మీద కొడుతూ అడుగుతుంది నైని. బాగుంది కదా, రేపొద్దున ఎప్పుడైనా మన ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా నువ్వే ఫస్ట్ ప్రపోజ్ చేసావని అనడానికి నాకు ఒక రీజన్ దొరికిందిగా అని అద్వైత్ అనగానే, మీ గురించి తెలిసి కూడా నేను పప్పులో కాలేశాను చూడండి, నాది తప్పు అని అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే చేయి పట్టి లాగి ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అద్వైత్. వదలండి అని అంటుంది విడిపించుకోవాలి అని. ఒక్కసారి పట్టుకున్నాక వదలడం కుదరదు పాప, పైగా మాటిచ్చేశానుగా నిన్న అని నవ్వుతూ నైని మెడ మీద ముద్దు పెడుతూ అంటాడు అద్వైత్. ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమంటుంది నైనికి. వెంటనే అద్వైత్ వైపు తిరిగి గట్టిగా హత్తుకుపోతుంది. ఓయ్, మరీ ఇంత దగ్గరగా ఉంటే నేనెలా కంట్రోల్ చేసుకోవాలి అని అంటాడు అద్వైత్. అనుభవించండి, నన్ను ఏడిపించినందుకు మీకు ఇదే శిక్ష అని అంటుంది నైని చిరుకోపంగా. అలాగా అంటూ నైని నడుం చుట్టూ ఉన్న చేతుల్ని వదులు చేసి చిన్నగా ఆ చేతిని నైని నడుం మీద నుంచి పైకి తీసుకొస్తుంటే వెంటనే అద్వైతికి దూరం జరిగి తన మీద నుంచి లేచి నిలబడి పరుగు పెడుతుంది నైని. ఓయ్ ఆగు, ఏదో శిక్ష అన్నావుగా, ఇప్పుడు చూద్దాం ఎవరికి ఎవరు శిక్ష వేస్తారో అని నవ్వుతూ అద్వైత్ కూడా నైని వెనక పరుగు పెడతాడు తనని పట్టుకోవడానికి. బావా, చాలాసేపు అయింది మనం ఇక్కడికి వచ్చి, ఏమనుకుంటారు వాళ్ళు, వెళ్దాం పదా అని అంటుంది ఆద్య. ఎవరు ఏమీ అనుకునే వాళ్ళు లేరిక్కడ, ఎవరి టైం వాళ్ళు స్పెండ్ చేస్తారు. నా గురించి ఆలోచించు, ఇప్పుడు వాళ్ళ గురించి కాదు అని అంటాడు ఆద్య ఒడిలో పడుకున్న విజయ్. ఏం ఆలోచించాలో నీ గురించి, కుదిరితే 2 ముద్దులు లేదంటే 6 ముద్దులు అని అంటాడు విజయ్ నవ్వుతూ. అన్నీ ఇప్పుడే పెట్టుకుంటే పెళ్ళయ్యాక ఏం పెట్టుకుంటాం బావా అని నవ్వుతూ అడుగుతుంది ఆద్య. ఆద్య మాటకి వింత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, ముద్దులకి బోరు కొట్టదులే, పెట్టే కొద్దీ పెట్టించుకోవాలనిపిస్తుంది, పెట్టాలి అనిపిస్తుంది. ఒక్కోసారి నువ్వు మాట్లాడే మాటలకి నేను ఆలోచించాల్సి వస్తుంది, నేను కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నానా లేదా అని అంటాడు విజయ్. అంటే ఏంటి బావా అని సీరియస్గా అడుగుతుంది ఆద్య. చిన్నపిల్లని ఇష్టపడ్డానేమో అన్న ఫీలింగ్ వస్తుంది, మరి నీ మాటలకి ఏం చేయమంటావు అని అంటాడు కన్ను గీటుతూ విజయ్. ఆహా, అయితే పెద్ద పిల్లని చూసి సెలెక్ట్ చేసుకోలే అని తన ఒడిలో నుంచి తోయబోతుంటే ఆద్య నడుం చుట్టూ చేయి వేసి ఆద్య పొట్టవైపు తిరిగి, ఈ జన్మకి ఫిక్స్ అయిపోయానుగా, ఒక్కసారి ఫిక్స్ అయ్యాక మాట తప్పడం, వెనక్కి తిరగడం మీ అన్నలలాగే నాకు అలవాటు లేదు. మీ అన్నలే గొప్పోళ్ళ, నేను కాదా అని అంటాడు విజయ్. అయ్యో, నేను అలా అనలేదండి, చిన్న పిల్లలతో మీరెలా కాపురం చేస్తారు, పెద్దవాళ్ళని చూసుకోండి అని అంటుంది వెటకారంగా. నీ వెటకారాలకేం గాని కొంచెం వంట చేయడం పనులు చేయడం నేర్చుకోవే, మా చెల్లికి కొంచెం రెస్ట్ ఇచ్చినట్టుంటుంది అని అంటాడు విజయ్ నవ్వుతూ. అది సరే కానీ భూమి ఒక్కటే ఉంటుంది, అన్నయ్యతో అంత ఫ్రీగా ఉండదు, వెళ్దాం పదబావా, వదిలేశామని ఫీల్ అవుతుంది అని అంటుంది ఆద్య. ఏం ఫీల్ అవ్వదులే, పైగా వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలితేనే కదా కొంచెమైనా ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ పెరిగేది. మీ అన్నయ్య దొంగోడే, నాకెందుకో వాడు భూమిని ఇష్టపడుతున్నాడని బాగా కొడుతుంది, కానీ బయటపడడు కదా మాలాగా అని అంటాడు విజయ్. వాళ్ళిద్దరి పేరు బాగుంటుంది కదా బావా,
ఎలా అయినా వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి మనం. ఇలా కూర్చుంటే ఎలా చేస్తాం అంటుంది ఆద్య. వాళ్ళిద్దరిని ప్రైవసీగా వదిలేసి మనం దూరంగా ఉంటేనే జరుగుతుంది తప్ప మనం దగ్గరుండి వాళ్ళని ఒకరి మీద ఒకరిని తోయలేంగా. అలా తోస్తే నా చెల్లెలేమో కానీ మీ అన్న చూపుతోటే చంపేస్తాడమ్మా. అవసరమా నాకు చెప్పు అని అంటాడు విజయ్ ఆద్య పొట్ట మీద పెదాలతో రాస్తూ. ఆ బావ చక్కలగిలి అని మెలికలు తిరుగుతూ అంటుంటే, డ్రెస్ ఉంది కదా, ఏదో ఉట్టి ఒంటి మీద నేను ముద్దు పెడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు అంటాడు. డ్రెస్ ఉన్నా మరి గిలిగింతలు పుడుతుంది, ఏం చేయను అంటుంది ముద్దుగా. ఏం చేయాలో చెప్తారా అంటూ ఆద్య మొహాన్ని ముందు కనుకొని ఆద్య పెదాల మీద ముద్దు పెడతాడు విజయ్. 2 నిమిషాల తర్వాత వదిలి ఆద్య ఒడిలో నుంచి లేవగానే, నువ్వు ఈ మధ్య బాగా ఫాస్ట్ అయిపోతున్నావు బావా, ఇలా అయితే ఊరుకోను అని అంటుంది చిరుకోపంగా. ఏం ఫాస్ట్ అయ్యాను, ఇది కూడా లేకపోతే కష్టంలే అని అంటాడు. వెళ్దామా భూమి దగ్గరికి అని అడుగుతుంది ఆద్య. సరే పద అని విజయ్ లేచి ఆద్యకి చేయి అందిస్తాడు. భూమి ఇంట్లోకి వెళ్ళి కిచెన్ ఎక్కడుందో వెతుక్కొని కిచెన్లోకి వెళ్ళి ఎక్కడ ఏమున్నాయో చూసుకొని కాఫీ పెట్టడానికి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకొచ్చి పాలు పొయ్యి మీద పెడుతుంది. తన వెనకే వచ్చిన దక్ష్ భూమిని వెనక నుంచి హత్తుకుంటాడు. దక్ష్ అలా హత్తుకోగానే ఉలిక్కి పడుతూ చేతిలో ఉన్న కాఫీ పొడి డబ్బాని కిందకి వదిలేస్తుంది భూమి. ఆ కాఫీ పొడి డబ్బా కింద పడకుండా దక్ష్ పట్టుకొని దానిని గట్టు మీద పెడుతూ, ఎందుకు అలా ఉలిక్కి పడతావు? నేను తప్ప నిన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది అంత భయపడడానికి అని అంటాడు భూమి భుజం మీద గడ్డం ఆనిస్తూ. మీరిలా చేయడం ఏం బాగోలేదు సార్ అని అంటుంది. నాకు నచ్చిందిగా అని అంటాడు. మీకు నచ్చితే సరిపోతుందా, నాకు నచ్చనవసరం లేదా అని అంటుంది. అప్పటికే దక్ష స్పర్శకి గుండెల్లో అలజడి స్టార్ట్ అవ్వడంతో వెంటనే భూమిని తన వైపుకు తిప్పుకొని, నిజం చెప్పు, నేను ఇలా పట్టుకోవడం వల్ల నీకు చిరాకు ఫీలింగ్ వస్తుందా, లేకపోతే హాయిగా మత్తుగా మనసుకి ఆనందంగా అనిపిస్తుందా అని అడుగుతాడు భూమి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. చిరాకు అనేది అస్సలు అనిపించలేదు. ఇంకా ఆ స్పర్శ తనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంటే అబద్ధం చెప్పలేక తలదించేసుకుంది భూమి. లుక్ ఎట్ మీ అని అంటాడు దక్ష్. ప్లీజ్ ఇవన్నీ ఏమొద్దు సార్, నాతో మీరు ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నన్ను కాఫీ కలపనివ్వండి అని చిన్నగా దక్ష చేతులు విడిపించుకొని కాఫీ కలుపుతుంది భూమి. ఇంకొకసారి కరెక్ట్ కాదన్నావంటే ఊరుకొని నల్లత్రాచు. ఎందుకు కరెక్ట్ కాదు? ఏ నువ్వు ఆడపిల్లవు కాదా, కొంప తీసి అని నవ్వుతూ అనగానే చిచిచి అని అంటుంది వెంటనే. కదా అని వెంటనే మళ్ళీ భూమి నడుం చుట్టూ చేతులు బిగించి, నువ్వు ఆడపిల్లవి, నేను మగవాడిని, పైగా నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని, మనం ఇలా ఉండడంలో తప్పేమీ లేదులే అని భూమి బొగ్గ మీద ముద్దు పెట్టి, నా స్పర్శ నీకు నచ్చింది, అందుకే నువ్వు తడబడుతున్నావు, వణుకుతున్నావు. అదే నా స్పర్శ నీకు నచ్చకపోతే ఒక్క క్షణం కూడా ఇలా ఉండవు, నిలబడి ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని చూస్తావు. పైగా మన మొహంలో తెలిసిపోతుంది ఫీలింగ్స్ని బట్టి ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా అనేది. నీ ఫీలింగ్స్లో నాకు అర్థమవుతుంది. నా స్పర్శ నీకు ఇష్టమే, కానీ దానిని యాక్సెప్ట్ చేయడానికి నీ మనసు అంగీకరించడం లేదు. కేవలం నాకేమవుతుందో అన్న భయం, నువ్వు నాకు సెట్ కావు అన్న పిచ్చి ఆలోచన నిన్ను అక్కడే ఆపేస్తున్నాయి. వాటిని దాటి ముందుకి అడుగు వేయు. ఈ జన్మకి నిన్ను వదిలే ప్రసక్తే లేదు నల్లత్రాచు. నా భార్యగా నాతో జీవితాంతం నువ్వు నా పక్కన ఉండాల్సిందే. కాబట్టి ఇక నుంచి కొంచెం ఇక్కడ ఆలోచనలు మార్చు అని బుర్ర మీద వేలు పెట్టి నొక్కి చెబుతూ భూమి నడుం మీద చిన్నగా ప్రెస్ చేస్తాడు దక్ష్. స సార్ అని తడబడుతున్న గొంతుతో దక్ష్ నుంచి దూరం జరగాలి అనుకుంటుంది భూమి.
కథ కొనసాగుతుంది. నిన్నో మొన్న ఎవరో ఒక కామెంట్ చేశారు యార్. భూమి మనసులో ప్రేమ వచ్చేసరికి మేము ముసలోళ్ళం అయిపోతామేమోనని. నవ్వొస్తుంది. ఆ భయం అవసరం లేదు. ఆల్రెడీ మొదలైంది మేడం గారిలో అలజడి. భయం పోగొట్టాలంటే కొంచెం కష్టపడాలి. ఇక నుంచి అన్నీ ఉంటాయి. చదివి ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.